కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీకి సంబంధించి సిహెచ్ అగ్రహారంలో మండలంలో ఎవరైతే జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం అడుగుపెట్టిందో ఆ బాలిక అదృశ్యమై తల్లి కన్నీరు మున్నీరు గడిపిస్తున్నారు. బాలిక కనపడకుండా ఎక్కడున్నదో ఆందోళన వారిలో కనపడుతుంది. కనపడని బాలిక తిందా లేదా, నీరు తాగిందా, ఎక్కడుందా ఆలోచన తల్లి నిజంగా పడుతున్న బాధ వర్ణనాతీతం. ఆవిడ కూడా ఫుడ్ తినలేదు, కనీసం లేచి నిలబడలేని స్థితిలో నా కూతురు క్షేమంగా రావాలి, మీ ఎవరికి అపకారం చేయలేదు, ఆ దేవుడు నా కూతురు క్షేమంగా తీసుకురావాలని ప్రాధాయపడుతూ మాట్లాడుతూ ఒకసారి బాగున్నాడు. ఏమైందమ్మా అమ్మాయికి? అమ్మాయికి ఏమైంది అంటే ఏం చెప్పలేం సార్. శనివారం వెళ్ళిందమ్మా. శనివారం సార్. మేము ఎలా అనుకున్నామంటే ఎప్పుడు ఎక్కడెక్కడ ఆడుకుంటది, ఏమైపోద్ది అన్న ఆలోచనలో ఉంది. మా ఆయనగారి దగ్గర ఉందని నా దగ్గర అనుకున్నాం, మా ఆయనగారు నా దగ్గర ఉందనుకున్నారు, నేను మా ఆయనగారి దగ్గర ఉన్నాను. ఒకవేళ ఇద్దరులో ఎవరి దగ్గర లేకపోయినా ఇక్కడే ఆడుకుంటా సార్. ఎవరో కావాలని ప్రీప్లాన్డ్ గా చేసుకొని వచ్చి మా అమ్మాయిని పట్టుకు తీసుకెళ్ళి ఉంటారు అని అనుకున్నాం. మా రోజు జరిగినప్పుడు మీరున్నారు, తండ్రి బండి మీద వెళ్తాడు, అమ్మాయి కూడా వెళ్ళింది, మళ్ళీ వెనక్కి పంపించారు అమ్మాయిని. అమ్మాయి వచ్చేసింది, వచ్చిన తర్వాత మిస్ అయిందా ఇలాగా? ఫస్ట్ అమ్మాయిని తీసుకొచ్చి నుంచోబెట్టాడు సార్. మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్ళింది సార్ తక్కువ గ్యాప్ లో. ఏడుస్తా అమ్మాయి. నేను ముందు అమ్మాయిని పట్టుకున్నాను సార్. పట్టుకుంటే ఈ చిన్న అమ్మాయి ఆడడంతో పెద్ద అమ్మాయి ఆడేంలే, ఆడడంతో పెద్ద అమ్మాయి కదా ఏమైపోద్ది ఇక్కడే ఆడుకుంటదని చిన్న అమ్మాయిని ఆడకుండా చూసి అమ్మాయికి పాలు పట్టి లాన్ చూసుకుంటాను. లాన్ చూసుకుంటే ఊళ్ళో ఒక ఆయన చూసి ఇలాగని చెప్పారు. చూసిన తర్వాత అతన్ని కుక్కని బెదిరించడంతో ఊళ్ళోకి వెళ్ళి ఇంకొక అబ్బాయితో చెప్తే ఆ అబ్బాయి వచ్చి మాకు నిజంగా కుక్క ఆ రోజు వెళ్ళిపోయింది, మళ్ళీ మంగళవారం వచ్చింది, మీతో మాట్లాడే ప్రయత్నం కూడా కుక్క చేసింది, మళ్ళీ వెళ్ళిపోయింది, బుధవారం వచ్చింది. కుక్క నిజంగా విశ్వాసం ఉందని చెప్పడానికి కుక్క ఉదాహరణ. కూడా వెళ్ళిన కుక్క ఎక్కడికి వెళ్ళిందని మీకు ఎక్కడికైతే తీసుకెళ్లారో మనకేం తెలుస్తుంది. కుక్క అయితే నిజంగా మాకు చెప్పడానికి వచ్చిందని అనుకున్నాను కాబట్టి ఇక్కడే కూర్చున్నాను సార్. ఇలాగే కూర్చున్నాను. అవును సార్, ఎక్కడికే కూర్చుంటే కుక్క వచ్చేసిందని ఆనందం అక్కడ నుంచున్నాను సార్. నుంచున్నదాన్ని చున్నీ పడేసుకుంది, చున్నీ పట్టుకుని డ్రెస్ కొంచెం చింపింది, చింపితే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచుంది సార్. ఒక కుక్క వచ్చేసింది కదా, కుక్కను పడేసుకుంటే ఎవరు సార్ వెళ్ళడం అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే అలాగే వెళ్ళింది సార్. ఎవరో ఆ పక్కనే ఎక్కడో దాక్కొని ప్రీప్లాన్డ్ గా చేసి తీసుకెళ్ళి ఉంటారని. అవును సార్, అవును సార్. జంతువులు ఏమైనా తినేసాయి అంటే అట్లీస్ట్ అమ్మాయి బ్లడ్ చుక్కైనా ఒక్క కాకపోయినా బ్లడ్ అయినా ఉంటుంది సార్. ఎవరో జంతువులు అయితే ఏమీ ఎఫెక్ట్ చేయలేదు, ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటారని నార్మల్. ఏదైతే చిన్నారి అదృశ్యమైనప్పుడు చిన్నారితో పాటుకు వెళ్ళింది చూసి మన పెంపుడు కుక్క ఇది. అది శనివారం వాళ్ళతో పాటు వెళ్ళింది, మంగళవారం తిరిగి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది, బుధవారం తిరిగి వచ్చింది. అప్పటి నుంచి కూడా పూర్తిగా దీన్ని మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని పోలీసులు చెప్పడం జరిగింది. అందుకే దాని మానసిక స్థితి సరిగ్గా వచ్చేలాగా దీనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. పూర్తిగా యజమానులతోనే దానికి ఫుడ్ పెట్టిస్తున్నారు. దీని మెడలో ఇప్పుడు GPS సిస్టమ్ అమర్చి దాన్ని తిరిగి పొలాల్లో వదిలేస్తారు. ఆ GPS సిస్టమ్ ద్వారానే ఇది అక్కడికి వెళ్తే దీని కదలికల ద్వారా ఇప్పుడు ఏదైతే తూర్పుగోదావరి జిల్లాను వడికిస్తుందో పెద్దపల్లి, దానికి ఎలాగైతే GPS సిస్టమ్ అమర్చారో అదే స్థాయిలో దీనికి కూడా GPS సిస్టమ్ అమర్చున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు దీనికి GPS సిస్టమ్ అమర్చి తద్వారా బాలికను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు అంటే మనిషికి ఆశ ఎక్కడికైనా పిల్ల తిరిగి రావాలని, అందుకే జ్యోతిష్కుని తీసుకొచ్చారు. ఇప్పుడు వాస్తు జ్యోతిష్ సిద్ధాంతి, ఆయన్ని కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మనిషి ఆశాజీవి. ఏదైతే 2.5 సంవత్సరాల బాలిక జ్ఞానేశ్వరి మిస్ అయిందో 200 మంది పోలీసులు, SCR బృందాలు, అటవీ శాఖ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ వాస్తు నిపుణులు సంతోష్ రావడం జరిగింది. ఆయనంతా ఆయనగా తెలుసుకుని ఇది ఎందుకంటే ఇది స్వగ్రామం తుని, నా ఏరియాలో జరిగింది, ఖచ్చితంగా నేను వాస్తు ఏమో చూడడానికి వచ్చారు, ఆయనతో మాడదాం. సరే, ఎలా వచ్చారు అసలు జ్ఞానేశ్వరి మీకు ఎలా తెలిసింది? యాక్చువల్గా నా పేరు అనంత శాస్త్రి గారండి ఏమనని. అది యాక్చువల్గా 10 years నుంచి ఆర్ఆన్ ఎనర్జీ వాస్తులో నేను హైదరాబాద్ తునిని, హైదరాబాద్ ఆదిబట్ల ఆ సైడ్ అవుట్ ఆఫ్ స్టేషన్స్ కొంచెం తక్కువ. మనకి ఏంటంటే ఇందులో ఆర్ఆన్ ఎనర్జీ వాస్తు అని సైంటిఫిక్ వాస్తు. యాక్చువల్గా ఏంటంటే వాస్తు ప్రకారం మామూలుగా అందరికీ తెలిసిందే, ఈశాన్యం ఆగ్నేయం తూర్పు, అలాగే ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, ఇక్కడ బాత్రూమ్ ఉండాలి, ఇది పల్లం ఉంది అది. కానీ ఇందులో సైంటిఫిక్ వాస్తు వచ్చేసరికి ఏమవుతుందంటే స్కానర్స్ ద్వారా మనం భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మనం చెక్ చేస్తాం. జియోపతి స్ట్రెస్ అని, ఇది పాజిటివ్ ఉంటే ఓపెన్ అవ్వడం, ఉన్న నెగిటివ్ అంటే ఓపెన్ అవ్వకూడదు, ఓపెన్ అవుతే నెగిటివ్ ఉన్నట్టు. మీరు ఇంటికి ఎప్పుడు వచ్చారు, వాస్తు చూసారా, ఏం ప్రాబ్లం గుర్తించారు? నేను ఓన్లీ చూడలేదు. ఇప్పుడు ఎప్పుడైతే మనకు చెప్తాను కదా, అదే డైరెక్షన్స్ ఉంటాయి ఇందులో. ఈ డైరెక్షన్ లో ఒక డైరెక్షన్ ఒక రిజల్ట్ ఇస్తుంది. ఇందులో వాయు ఇప్పుడు ఎప్పుడైతే పిల్ల మిస్ అయిందో, పిల్ల మిస్ అయిన లేదా పిల్ల వినకపోయినా, మాట వినకపోయినా, ఇంట్లో పిల్లలు మాట వినకపోయినా, అది ఇంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చినా, వాయు ప్రాబ్లం మనం చెప్పచ్చు మనం.
నేను యాక్చువల్‌గా రోజు పేపర్‌లో చూస్తాను. యూట్యూబ్‌లో చూసి, పేపర్‌లో చూసి రోజు మాములు ప్రశ్న శాస్త్రం ప్రకారం రోజు ప్రశ్న ఏస్తుంటే అమ్మాయి దొరుకుతుందని దగ్గరలోనే ఉందని వస్తుంది. అయితే మనం వేసుకునే కన్నా వాళ్ళ తల్లిదండ్రుల చేత వేయించాలి. మనది మనం సరే ఎలాగో వస్తున్నాం కదా! అని నేను అలా తుండ్రాడ అయితే మా ఫ్రెండ్ ద్వారా అక్కడికి "సరే వచ్చి చెక్ చేద్దాం ఎళ్లి మనం" అని వచ్చి చూస్తే అక్కడ వాయువు ప్రాబ్లమ్ కనపడింది. ఆ వాయువులో రెమెడీ చేసి అక్కడ ఫోటో అలాగే పెట్టి మీరు ఇంకోటి కూడా చెప్పారు. అమ్మాయి ఫోటోని అక్కడ పెడితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఫోటోని అక్కడ మార్పించారు. ఫోటో పెట్టాను. పాపం చిన్నారికి తిండి లేదు, నిద్ర లేదు, నీరు ఉందో లేదో తెలీదు. అమ్మాయి గ్యారంటీ ఎప్పుడొస్తుంది మీరు చెప్పగలరా? గ్యారంటీగా అది చెప్తుంది. ఇది రెమెడీ మనం ఇప్పుడు యాక్చువల్‌గా సార్ అదే అంటున్నాను. సారు నేను ఇప్పుడే జస్ట్ ఇంకో గంట ఏసాను. మనం డాక్టర్ దగ్గరికి మనకు ఒంట్లో బాగోకపోతే డాక్టర్ దగ్గరికెళ్తాం. వెంటనే తగ్గాలని లేదు కదా! మీ ఆరా నా ప్రకారం ఆరా ప్రకారం నేను అదే చెప్తున్నా. ఎక్స్‌పీరియన్స్ ప్రకారం గత ఎక్స్‌పీరియన్స్‌లో ఒక ఇంటర్మీడియేట్ అమ్మాయి ఎళ్ళిపోతే వాళ్ళు వారం రోజులు బట్టి సెర్చింగ్ చేసారు. నైట్ నేను రెమెడీ చేశాను. సరదాగా చేశాను. సీరియస్‌గా కాదు. మామూలుగా చూద్దామని చెక్ చేస్తే మార్నింగ్ వచ్చేసారు. అలాగే ఇంకో చోట ఒక అమ్మాయి మధ్యాహ్నం సేమ్ ఇలాగే తీసుకెళ్ళిపోయారు చిన్న పిల్లని 11 గంటలకి. వాళ్ళు ముందు అది ఇంకా చేయలేదు. ప్రశ్న ఏసారు ఆళ్ళు. ఏస్తే సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేస్తదమ్మ దగ్గరలోనే ఉందన్నాను. దానికి తగ్గట్టుగానే అమ్మాయికి మత్తు వదిలిపోవడం, ఆ దగ్గరలోనే ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చేసింది. ఈ దానేశ్వరికి ఏం చెప్తారు? ఈ జానేశ్వరికి కూడా దగ్గరలోనే ఇవాళ నిన్న ఏసాను వచ్చిన మొన్న ఇవాళ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అదే వాళ్ళ ఫాదర్ చేత కూడా ఏయించాను. ఏస్తే దగ్గరలో సమీపంలో ఉంది వచ్చేస్తది అని వచ్చింది. అప్పుడు రెమెడీ దానికి తగ్గట్టుగా నేను వాయువు ప్రాబ్లమ్ క్లియర్ చేశాను. అక్కడ రాడ్ పెట్టి ఆ ఫోటో కూడా పెట్టాను. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం రావాలనే కోరుకుంటున్నాం. 100% వస్తదని నమ్మకం ఉన్నది. ఫుల్ మన మైండ్ పాజిటివ్ ఉండాలంతే. తల్లిదండ్రుల్లో ఖచ్చితంగా వస్తుంది. మా అమ్మాయి ప్రాణాలతో వస్తుంది. మేము చూస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే వాసు చూస్తున్నారో ఆయన కూడా హైదరాబాద్‌లో ఉంటాడు. ఇక్కడికొచ్చి మా ఊరికి అప్పుడు చూసానని చెప్పి ఖచ్చితంగా అమ్మాయి వస్తదని చెప్తున్నారు. తిండి లేకుండా, నిద్ర లేకుండా, నీరు లేకుండా ఎలా ఉంది, ఎక్కడుంది అని ఆతృత మాత్రం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతుంది. పోలీసులు గాలింపు చర్యలు జరుగుతున్నాయి. కూంబింగ్ చేస్తున్నారు. అనుమానితులను కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం తల్లి మాట్లాడితే ఖచ్చితంగా ఎవరో కావాలని పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. ఇది ఖచ్చితంగా కిడ్నాప్ అని తల్లి ఇంతకాలం తర్వాత బయటికి చెప్పడం కొంచెం విస్మయాన్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా బాలిక కిడ్నాప్ గురై అంటే ప్రాణాలతో వస్తున్న నమ్మకం కూడా వారిలో కనబడుతుంది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం నుంచి.